హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఈ వేసవికాలం మనం ఇండోర్ ప్లాంట్స్ ఎలా కాపాడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వేసవికాలం ఈ ఫెర్టిలైజర్స్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. కిచెన్లో దొరికి వాటితోనే ద్రావణం తయారు చేద్దాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. కిచెన్లో రోజు మనకి బోళ్ళంత మొక్కలకు ఉపయోగపడే ద్రావణం దొరుకుతుంది. ఇది చూడండి, రైస్ కడిగిన వాటర్ అనమాట. నేను రైస్ కడుగుతున్నాను, బ్రౌన్ రైస్, అందుకే బ్రౌన్గా కనిపిస్తుంది. బ్రౌన్ రైస్ కడిగిన వాటర్ అంతా మనం ఒక బకెట్లో వేసుకుందాం. రోజు ఇలా 2 పూటలు చాలా వస్తుంది కదా, మనం 2 పూటలు వంట చేసుకుంటాం, బోళ్ళంత కిచెన్లో వేస్ట్ వస్తుంది. ఇదంతా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రూపాయి ఖర్చు కూడా ఉండదు మనము మొక్కలు పెంచుకోవాలంటే. నేను చూడండి, రైస్ కడిగిన వాటర్ అంతా ఒక బకెట్లో వేసాను. ఈ బకెట్లో 2-3 సార్లు కడిగిన వాటర్ ఉంటుంది కదా, అదంతా మనం ఒక బకెట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇది కందిపప్పు అనమాట. అంటే 2-3 రకాల పప్పులు కలిపానులండి. ఆ పప్పుని కడిగేసిన వాటర్ కూడా మనం ఈ బకెట్లో వేసేసుకుందాం. ఇలా కడిగేసుకోవాలి, శుభ్రంగా కడుక్కొని. అంటే నేను ఈరోజు పప్పు వండుతున్నాను, అందుకే ఆ వాటర్ కూడా మనం ఆ రైస్ కడిగిన వాటర్లో ఇది కూడా వేసేసుకుందాం. చూడండి, అది రైస్ కడిగిన వాటరు, ఇది పప్పు కడిగిన వాటరు. రోజు మన వెజిటేబుల్స్ కడిగిన వాటర్ కూడా వస్తుంటుంది కదా, అది కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, రైస్ ఉడికిపోయిన తర్వాత నేను గంజి వార్చుకుంటాను. రోజు గంజి వార్చి అన్నం తింటాం అనమాట. బ్రౌన్ రైస్ కదా, ఇది ఎక్కువసేపు ఉడకాలని కాసేపు ఎక్కువసేపు ఉడికించాను రైస్ని. ఈ గంజిని కూడా తీసుకుని మనం ఆ బకెట్లో కలిపేసుకుందాం. చూడండి, ఇది వేడివేడి గంజి కదా, కాసేపు పక్కన పెడదాం. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనము ఆ బకెట్లో కలుపుకుందాం. ఈలోపు ఏంటంటే, మనకి మిగిలిపోయిన పెరుగులు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, అలా 2-3 రోజులు అలా ఉండిపోతుంది. ఆ పెరుగు కూడా తీసుకుని మనము దీంట్లో కలిపేసుకుందాం. మజ్జిగలాగా చేసుకుని ఇప్పుడు ఆ బకెట్లో కలిపేసుకుందాం ఇవన్నీ. ఈ మజ్జిగ కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నేను ఎక్కువ ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు. మనం పలసగా కలిపిన మజ్జిగ కూడా వేసుకోవచ్చు, రైస్ కడిగిన వాటర్ విడివిడిగా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి కూడా వేసుకుంటే వాటికి కావాల్సిన, మొక్కలకు కావాల్సినవన్నీ అందుతుంటాయి కదా. నెక్స్ట్ ఏంటంటే, ఒక 3 స్పూన్లు పసుపు తీసుకున్నాను నేను. చూడండి, ఇలా పసుపు తీసుకుని దాంట్లో ఏమన్నా ఫంగస్ ఇలాంటివి పడుతుంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం ఫంగస్ పడుతూ ఉంటాయి. మనం ఎక్కువ ఎండలో పెట్టాం కదా, కొంచెం నీళ్ళలో పడతాం కదా, అందుకని పసుపు నీళ్ళు చాలా మంచివి అనమాట. యాంటీబయాటిక్ కదా పసుపు, అందుకని ఒక 3 స్పూన్లు నేను పసుపు కూడా కలుపుతున్నాను. ఈ పసుపు కలపడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి, ఫంగస్ ఉన్నా అది పోతుందన్నమాట. ఇలా పసుపు కూడా కలిపేసాను దీంట్లో. ఈ ఫెర్టిలైజర్స్ ఏంటంటే, మనం ఇండోర్ ప్లాంట్స్కే కాదు, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. నేనేంటంటే, కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపేసి దీంట్లోనే మన కూరగాయ మొక్కలు అన్నిటికీ వేసేస్తుంటాను. దీంట్లో కిచెన్లో ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఎందుకు కలపలేదంటే, నేను ఇండోర్ ప్లాంట్స్ లోపల పెట్టిన మొక్కలకు వేసాం కదా, అందుకని మళ్ళీ అవి చిన్న చిన్న ఈగలు అవి వచ్చేస్తాయని నేను అవి కలపలేదన్నమాట. ఓన్లీ లిక్విడే కలుపుతున్నాను. ఇలా మనం అన్నీ వేసేసుకుని అన్నీ కలిపేసిన తర్వాత మనం ఈ బకెట్ సాయంత్రం వరకు పక్కన పెట్టేస్తాను నేను. ఒక 4-5 గంటలు అనమాట. పొద్దున్న వంట చేస్తాం కదా, సాయంత్రం వరకు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈవినింగ్ ఏంటంటే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈవినింగ్ కానీ మరుసటి రోజు ఒక రోజు కానీ ఉంచుకోవచ్చు. దీన్ని చక్కగా పర్మెంట్ అయ్యి దాని పులుపు వస్తుందన్నమాట దాంట్లో. ఆ వాటర్ చాలా మంచిది వీటికి. మన మజ్జిగ కానీ గంజి కానీ ఇవి కొంచెం పులుపు వస్తాయి కొంచెం నిలవ ఉంటే. అలాగే ఒక రోజు మనం పక్కన పెట్టుకుని అప్పుడు వీటిని మొక్కలకు వేసుకోవాలన్నమాట. ఎలా వేయాలో చెప్తాను. ఇప్పుడు ఈ బకెట్లో సగం ఉంది కదా వాటరు, దానికి నేను 2 బకెట్లు వేసాను వాటరు. మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా పులుపు 2 రోజులు ఉంచామనుకోండి, ఇంకా 4-5 బకెట్లు పట్టేస్తుంది. నేను సాయంత్రం వరకు ఉంచి మొక్కలకు వేసేసాను. అప్పుడప్పుడు నేను నెలకు 1-2 సార్లు ఈ ద్రావణం ఇస్తూ ఉంటానన్నమాట మొక్కలకి. నా మొక్కలన్నీ చక్కగా హెల్తీగా వస్తున్నాయి. ఇలాగ వాటర్ కలిపేసుకోవాలి. దీంట్లో నేను 2 బకెట్లు వాటర్ కలిపాను. చూడండి, పసుపు, గంజి నీళ్ళు,
రైస్ కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, మజ్జిగ ఇవన్నీ కలిపి ఇలాగా మనం ఒక రోజు 2 రోజులు ఉంచుకుంటే ఇంకా వాటర్ ఎక్కువ పడుతుందనమాట. 4, 5 బకెట్లు కలుపుకొని అన్ని మొక్కలకి వేసుకోవచ్చు. కూరగాయ మొక్కలకు అన్నిటికి, ఎటువంటి మొక్కలకైనా ఈ ఫెర్టిలైజర్స్ వాడచ్చు. మనకి ఫ్రీగానే దొరుకుతుంది, రూపాయి ఖర్చు లేకుండా. ఈ ఫెర్టిలైజర్స్ని మనం కిచెన్లో నుంచి వచ్చిన ఫెర్టిలైజర్ ఇది చక్కగా తీసుకుని మొక్కలకు వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా మంచి షైనింగ్గా వస్తాయి అన్నమాట. ఇలా వేయడం వల్ల ఈ వేసవికాలం చక్కగా మనకి 15 రోజులకు ఒకసారి వేసుకున్న చక్కగా వస్తాయి మొక్కలు. వేసవికాలం ఏంటంటే మనం నార్మల్ వాటర్ ఇచ్చినా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటి వాటర్ ఇస్తే కొంచెం 2 రోజులు 3 రోజులు ఉంటుంది. మనము ఈ వాటర్ ఇచ్చిన తర్వాత ఒక 2 రోజులు వాటర్ పోయకుండా ఉంటే అప్పుడు మనకి చక్కగా అది దానికి పడుతుందన్నమాట. మట్టికంతా పట్టి అప్పుడు చక్కగా మొక్క బాగా గ్రీనిష్గా వస్తుంది. ఇలా నేను అన్ని మొక్కలకి వేస్తున్నాను. చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయి మొక్కలు, చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా వేయడం వల్ల. ఈ వేసవికాలం కూరగాయ మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి ఈ ఫెర్టిలైజర్స్. ఎందుకంటే చాలా కూల్ చేస్తుంది అనమాట, చాలా సలవ చేస్తుంది ఈ ఫెర్టిలైజర్స్ మొక్కలకి. మనకి వేసవికాలం ఎండిపోతున్న మొక్కలు కూడా చాలా సిగుర్లు పడుతుంటాయి, చాలా బాగా వస్తాయి, హెల్తీగా వస్తాయి, ప్లస్ గ్రీన్గా వస్తాయి, షైనింగ్గా వస్తాయి మొక్కలు. చూసారా చక్కగా అన్నీ ఒక అరజగ్గు వేసుకున్నాను నేను, ఎక్కువ వేయలేదు. ఇంటి ముందు కదా మళ్ళీ ఎంత వాటర్ వచ్చేస్తుందని. మనకి సరిపోతుంది, ఒక అరజగ్గు ఒక జగ్గు 3-4 మొక్కలకి వస్తుంది, సరిపోతుంది ఆ వాటరు. మనకి ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ ఇదే సేమ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. ఈ వేసవికాలం ఏప్రిల్ మే అంతా ఇలా ఇచ్చుకుంటే మొక్కలు అసలు చనిపోకుండా ఉంటాయన్నమాట. ఈ వేసవికాలం తట్టుకోలేక చచ్చిపోతుంటాయి కదా కొన్ని మొక్కలు, అలా కాకుండా చక్కగా ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మనకు మొక్కలు బాగా వస్తాయి. ఈ పెద్ద చెట్లకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ పెద్ద కుండీల్లో ఉన్నాయన్నమాట ఈ మొక్కలు. నేను ఇవి కొంచెం నీడలో పెట్టేసాను. ఇవి కూడాను ఎండను తట్టుకోలేకపోతున్నాయి, చాలా ఎండ ఉంది కదా ఇప్పుడు. ఈ ప్రహారీ మొక్కలు కూడా వేసేసుకుందాము. దీంట్లో మనీ ప్లాంట్స్ వేసాను, చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. మనీ ప్లాంట్ మనకి ఎలా పాతుకున్నా వచ్చేస్తుంది కదా. ఈ ప్రహారీ మీద పెట్టిన మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తుంటాయి. నేను ఇదే ఫెర్టిలైజర్స్ అప్పుడప్పుడు ఇస్తాను, ఎందుకంటే రైస్ కడిగిన వాటర్ నేను ఎప్పుడు పడేయను, ఇలా మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. ఆ ఉట్టదైనా మనం జస్ట్ అలా వాటర్ కలిపేసుకుని, మనం రైస్ కడిగిన వాటరు అది నార్మల్ వాటర్ కలిపేసి ఇలా మొక్కలన్నిటికి ఇచ్చేసుకున్నా బాగానే వస్తాయి. ఇలా ప్రహరీ మీద మొక్కలు కూడా అన్నిటికీ వేసేసాను. చూడండి ప్రహరీ మీద మొక్కలు అయితే చాలా ఉన్నాయి నాకు. అటుప్రక్క మందార చెట్టు చూడండి ఎంత చక్కగా పూసిందో. ఇంకా సగం ఉంది కదా, అది కూడా దీంట్లో వాటర్ వేసేసాను ఫుల్గాను. సగం వాటర్ కలిపాను ఇందాక, సగం మొక్కలు అవ్వాయి, మళ్ళీ వాటర్ కలిపాను అనమాట. ఇంకో సగం మొక్కలు ఉన్నాయి ప్రహారీ మీద, వాటికి కూడా కొంచెం కొంచెం వేసేసుకుందాం. వీడియో తీస్తూ సరిగ్గా వీలు అవ్వట్లేదు అనమాట. ఆ మొక్కలకి వేసినప్పుడు సగం వాటర్ కిందే ఉంటుంది. ఈ పైన హ్యాంగింగ్ మొక్కలు కొన్ని పెట్టాము, వాటికి కూడా వేసేద్దాము. హ్యాంగింగ్ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట నాకు. నేను ఇది పెట్టి ఒక 4 months ఎంతో అవుతుంది. హ్యాంగింగ్ మొక్కలు అయితే చూపిస్తాను ఉండండి. అవి చాలా హెల్తీగా వచ్చాయి. ఇగో చూడండి ఎంతవరకు వచ్చేసాయి కిందకి చూడండి. అరే పోసినప్పుడు జగ్గు టప్పమని పడిపోయి ఇరిగిపోయిందనమాట. హైట్లో ఉన్నాయి, కొంచెం స్టూల్ వేసుకుని వెయ్యాలి, కొంచెం హైట్ అయిపోయాయి అన్నమాట ఇవి. ఇలా అన్నిటికి కొంచెం కొంచెం హ్యాంగింగ్ మొక్కలు కూడా వేసేసాను. చూడండి అవి కూడా చక్కగా కింద వరకు వచ్చేసాయి నాకు మొక్కలు. ఇలా అన్నిటికీ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మట్టి అంతా తడుస్తుందన్నమాట. నాకేంటంటే ఇంటి ముందని కొంచెం తగ్గించేస్తున్నాను.
చూడండి ఆరిన తర్వాత మళ్ళీ అవన్నీ సెకండ్ టైం వేసాను. జగ్గులో ఇలాగ తిరగబడిపోయింది జగ్గు వేస్తుంటే. చూడండి ఈ మొక్కలకన్నీ వేసేసాను, హ్యాంగింగ్ మొక్కలకన్నీ. వెజిటేబుల్స్ మొక్కలకు వేసినప్పుడు మనకి ఒక 2 డేస్ ఈ ఫెర్టిలైజర్ని అది పర్మెంట్ చేసి దాని తర్వాత మనం మొక్కలకి ఇచ్చుకుంటే బాగా పనిచేస్తుంది. నేనేంటంటే ఇండోర్ ప్లాంట్స్ కదా, లోపల ఉంటాయనేసి అది ఒక్క రోజులోనే వేసేసాను. పూల మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫెర్టిలైజరు. మనం చక్కగా కొనక్కర్లేదు. రోజు వచ్చిన కిచెన్లో వేస్ట్ అంతా ఇలా మనం మొక్కలకు వేసుకుంటే చాలు. మన మొక్కలు చాలా హెల్తీగా పెంచుకోవచ్చు. చూడండి ఎంత హెల్తీగా, ఎంత హ్యాపీగా ఉన్నాయో మొక్కలకి నీళ్లు పోస్తే. మనం మొక్కలు నీళ్లు పోసినప్పుడు చక్కగా ఊగుతాయి అన్నమాట. మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి మనం వాటర్ పోసినప్పుడు. మొక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మన బాస్కో చూడండి చక్కగా కూర్చున్నాడు, ఏంటి వాటర్ అన్నట్టు చూస్తున్నాడు వాడు. మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు నా వెనకాల తిరుగుతుంటాడు. చూడండి అలసిపోయినట్టు ఉన్నాడు, నిద్ర వచ్చేస్తుంది వాడికి. చూడండి మొక్కలన్నీ ఇంటి ముందు చక్కగా కనిపిస్తుంటాయి కదా. మనకి ఇండోర్ ప్లాంట్స్కి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ ద్రావణాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన కిచెన్లో దొరికే వేస్ట్గా పడేసి ఇవన్నీ మనం కిచెన్లో రోజు సింక్లో పడేస్తుంటాము. అలా కాకుండా చక్కగా ఇలా తయారు చేసుకుని మొక్కలు వేసుకోండి, చాలా హెల్తీగా పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రైస్ కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, మజ్జిగ, గంజి, పసుపు ఇవన్నీ కలిపి ఒక ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలి. ఈ ఫెర్టిలైజర్ ఒక 4-5 గంటల నుంచి అప్పుడు ఒక బకెట్కి 2 బకెట్లు వాటర్ కలుపుకొని అప్పుడు మొక్కలన్నిటికి ఇచ్చుకుంటే చాలా మంచిది. ఈ వేసవికాలం బాగా ఉపయోగపడుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.